చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. చాలామంది నాకు ఫోన్ చేసి రకరకాల సమస్యల గురించి, ఇబ్బందుల గురించి నాకు తెలియజేశారు. అందుకే ఈరోజు ఆకస్మికంగా పిఎం పాలెం పోలీస్ స్టేషన్ విజిట్ చేయడం జరిగింది. ఇక్కడికి వచ్చి చూస్తే ఈ జ్యురిడిక్షన్లో చాలా చోట్ల లైట్స్ వెలగడం లేదు, చాలా చోట్ల చిమ్మ చీకటిగా ఉంది. పోదలు, చాలా చోట్ల కంప చెట్లు, అటువంటి ఏరియాలో దాక్కొని గాంజాయి సేవించడం, ఓపెన్ డ్రింకింగ్, అసాంఘిక కార్యకలాపాలు నడపడం అన్నీ సాధ్యం. అందుకే నేను సిఐ గారికి చెప్పాను. ఆయన 1 month టైం తీసుకుంటారని చెప్పారండి. ఆ 1 month టైంలో ప్రతి చోట లైట్ ఫిట్ చేయడం, పోదలు క్లీన్ చేయడం అది చేస్తారని నాకు హామీ ఇచ్చారండి. అదే మాదిరిగా ఇక్కడ ట్రాఫిక్ వయలేషన్స్ ఎక్కువ వస్తూ చూశాను. ఓవర్లోడెడ్ ఆటోస్ వెళ్తున్నాయి. సో ట్రాఫిక్ జామ్స్ కూడా జరుగుతున్నాయి. ఈ ట్రాఫిక్ వయలేషన్ మీద దృష్టి సారించమని చెప్పాము. ఎక్కడ ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలు, గ్యాంబ్లింగు, ఓపెన్ డ్రింకింగ్, ప్రాస్టిట్యూషన్ ఇవన్నీ పూర్తిగా అరికట్టాలి. ప్రజలకు పోలీస్ మీద నమ్మకం ఉండాలి, అలా పనిచేయాలి. ఈరోజు వచ్చి సాయంత్రం వచ్చి చూసాము, చాలామంది ప్రజలు వచ్చి చాలాసేపు వెయిట్ చేస్తున్నారు. సో అంతసేపు ప్రజలు వెయిట్ చేయకూడదు. వాళ్ళు వెయిట్ చేయాలంటే వాళ్ళు కూర్చోబెట్టడానికి ఏర్పాటు చేయండి. వాళ్ళు నిల్చొని చాలా సేపు ఉన్నారు. సో వెంటనే ప్రజలు రాగానే వెంటనే వాళ్లకు మర్యాదగా లోపల కూర్చోబెట్టి వెంటనే పరిష్కారం చేయాలి. ఈరోజు పరిష్కారం చేయలేకపోతే ఇంకొక రోజు టైం చెప్పండి. ప్రజలకు కూడా విలువైన టైం, మా టైం విలువైన టైం. కాబట్టి టైం వేస్ట్ చేయకూడదు. ఇలా సిఐ పిలిస్తే పిలిచిన టైంలో సిఐ ఉండాలి. ఎస్ఐ పిలిస్తే పిలిచిన ఏ టైంకి మీరు పిలిచినారు ఆ టైంకి ఎస్ఐ ఉండాలి. సో ప్రజలు వచ్చి మా పోలీస్ కోసం ఎదురు చూడకూడదు, అది కూడా మనం చూడాలి. సో మా పిఎం పాలెం పోలీస్ ఇంకా భవిష్యత్తులో ఇంకా సక్రమంగా పనిచేస్తారని నాకు నమ్మకం ఉంది. ఈ పోలీస్ స్టేషన్ ప్రిమైసెస్లో కూడా చూస్తే సీజ్ వెహికల్స్ పెట్టారు. అవి కూడా తీపించడం యాజ్ పర్ డ్యూ ప్రొసీడ్యూర్ చేయమని చెప్పాము. అదే మాదిరిగా పోలీస్ స్టేషన్ ప్రిమైసెస్ కూడా శుభ్రంగా ఉంచమని చెప్పాము. పోలీస్ స్టేషన్ సిబ్బందికి వెల్ఫేర్ గురించి అడిగితే వాళ్ళు ఎటువంటి సమస్య లేదని చెప్పారండి. సో మా ఫోన్ నెంబర్ అందరికీ ఇచ్చాను. పిఎం పాలెం పబ్లిక్కి ఇచ్చాము, పిఎం పాలెం పోలీస్ స్టేషన్ సిబ్బందికి ఇచ్చాము. ఎటువంటి ఇబ్బంది ఉంటే నాకు కాల్ చేసి, లేకపోతే SMS, లేకపోతే వాట్సాప్ ద్వారా తెలియజేయమని చెప్పాను. మా రిపోర్టర్ ఫ్రెండ్స్కి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం, మీ సహకారం కూడా కావాలి. ఎక్కడైనా గాంజాయి గురించి, అసాంఘిక కార్యకలాపాల గురించి, ట్రాఫిక్ సమస్య గురించి, లేకపోతే చిట్టి వ్యాపారం, ఏదైనా ప్రాబ్లం ఉంటే మాకు తెలియజేయండి. మేము ఖచ్చితంగా స్పందిస్తాం. ప్రజల కోసం మేము 24/7 పనిచేస్తున్నాం. ఫ్యూచర్లో కూడా మీ సహకారంతో, ప్రజల సహకారంతో ఇలాగే పనిచేస్తాం. సార్, ఇప్పటికే గంజాయిలో ఇంకెటువంటి చర్యలు తీసుకోవడానికి